రాష్ట్రంలో ఎన్నికలు సమీపిస్తున్నాయి. ఎమ్మెల్సీ ఎన్నికల్లో టీడీపీ విజయంపై మంత్రి కారుమూరి నాగేశ్వరరావు స్పందించారు. 175 స్థానాలు మావేనని, చంద్రబాబు ఎన్ని కుట్రలు చేసినా జగనే మళ్లీ సీఎం అవుతారంటున్న నాగేశ్వరరావుతో మా విజయవాడ ప్రతినిధి వెంకట్ ఫేస్ టు ఫేస్. తెలుగుదేశం పార్టీ సంబంధించి అభ్యర్థులు విజయం సాధించడంతో ప్రస్తుతం రాజకీయ వేడి మొదలైందని చెప్పుకోవాలి. దీని మీద మనతో మాట్లాడడానికి మంత్రి కారుమూరి నాగేశ్వర గారు మనతో ఉన్నారు. ఆయనతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. చెప్పండి సార్, ఇప్పుడు ఎమ్మెల్సీ ఎన్నికల్లో టీడీపీ విజయం సాధించిన నేపథ్యంలో ఒకసారిగా సంబరాలు చేసుకుంటారు. దీని మీద మీరేమంటారు? టీడీపీ విజయం కాదు ఇది, ఆ క్యాండిడేట్ల విజయం అనుకోవాలి. ఇది టీడీపీ దాన్ని ఏదో సంకల్లో పెట్టుకుని ఇదేదో మా పార్టీ వల్ల మెజార్టీ వచ్చేసిందని సంకల్లో కొట్టుకుంటున్నారు. ఇది కానే కాదు. ఎంచేతంటే ఇవాళ మేము టీచర్స్ మేము గెలిచాం, అలాగే లోకల్ బాడీస్లో అన్నీ కూడా మేము గెలిచాం. వాళ్ళ ఓట్లు కూడా మాకేసారు, అంచేత వాళ్ళ పార్టీ అయిపోయిందని అనుకోవాలా మేము. అలా కాదు, నంద్యాలలో ఏదైతే గెలిచామో ఆ రకంగా సంకలం కొట్టుకుంటున్నారు. జగన్మోహన్ రెడ్డి గారు పార్టీ పెట్టి పార్టీని ప్రజల నుంచి వచ్చిన పార్టీ ఇది. ఆయన ఎన్నుపోటు పడి తీసుకున్న పార్టీ జిమ్మిక్లు చేసి చేయడానికి ఆయన ఇప్పుడు కూడా ముందుంటాడు. అయినా సరే గతంలో తీసుకోండి, టీడీపీ పట్టభద్రులు పోటీ చేసింది, సిపిఐ సిపిఎంలు పోటీ చేసినాయి. కానీ అప్పుడు సిపిఐ సిపిఎంలు గెలిచినాయి, ఇతను ఓడిపోయాడు. అంటే మరి వాళ్ళ పార్టీ వచ్చేయాలి కదా, మరి సిపిఐ సిఎంలు ఎందుకు గెలవలేదు, ఎందుకు రాలేదు, ఒక ఎమ్మెల్యే కూడా ఎందుకు రాలేదు? దీన్ని లెక్కల్లో తీసుకోవాల్సిన అవసరం లేదు. అంచేత రేపు 175కి 175 జగన్మోహన్ రెడ్డి గారు గెలవటం ఖాయం. వాళ్ళ సంకలు కొట్టుకుంటంతో మిగిలిపోతుంది. ఇప్పుడు పట్టభద్రులు కూడా ఇప్పుడు ఎన్నికలకు సంబంధించి ఇప్పుడు ఎమ్మెల్సీ ఎన్నికలు కావచ్చు, రేపు పొద్దున్న రానున్న ఎన్నికలు కావచ్చు, వీళ్ళు పట్టభద్రులు కూడా ఓటేసే పరిస్థితి ఉంటుంది కాబట్టి వారు ఎందుకని మీకు వ్యతిరేకంగా ఉన్నారని భావిస్తున్నారు? మాకు ఇది వ్యతిరేకత కాదు. అక్కడ లోకల్ బాడీస్లో ఆ క్యాండిడేట్ని బట్టి వాళ్ళు ఓటేసి ఉంటారు. ఇది పార్టీల పరంగా చేసింది కాదు. ఇది చేతంటే అక్కడ ఆ క్యాండిడేట్ ఎవడున్నారో ఆ క్యాండిడేట్ని బట్టి ఆ క్యాండిడేట్ దగ్గర చదువుకుని విద్యాబుద్ధులు తెచ్చుకున్న వాళ్ళు కొంచెం చాలామంది ఆ ఏరియాలో ఉండొచ్చు, వాళ్ళతోటి ఇది ఉండొచ్చు. ఆ రకంగా వచ్చారు, కానీ పార్టీ పరంగా ఓటేసింది మాత్రం కాదు. ఇది మీ వైసీపీ సంబంధించిన ఎమ్మెల్యేలో చాలామందిలో వ్యతిరేకత ఉన్న నేపథ్యంలో రేపు పొద్దున రానున్నా మరి ఎమ్మెల్యే కోటలో కూడా ఎమ్మెల్సీలు వారు కైవసం చేసుకుంటున్నారని ఒక ఆరోపణ అవుతుంది. దాని మీద మీరే అదే చెప్తున్నాను కదా, వెస్ట్ గోదావరిలో వాళ్ళకి మెజార్టీ లేదు, ఏమీ లేదు. అయినా సరే వాళ్ళ క్యాండిడేట్ని పెట్టారు ఇండిపెండెంట్గా, తెలుగుదేశం అతన్ని. అయినా సరే మాకు దగ్గర 80 ఓట్లు మాకే వేసారు వాళ్ళు. అంచేత ఇక్కడ కూడా ఏదో దుర్బుద్ధితో ఒక క్యాండిడేట్ని పెట్టి గెలవాలని అతను ఇంచేపు చంద్రబాబు నాయుడు గుంటనక్క వేస్తా ఉంటాడు కదా, ఆ రకంగా ఏదో రకంగా ఇచ్చేయాలని చూస్తున్నారు. ఏది ఏమైనా సరే 7కి7 మేము కైవసం చేసుకుంటాం. ఇప్పుడు ఈ 175కి 175 అని చెప్తున్నారు కదండి. అసలు ఇంక వేరే పార్టీలు అధికారంలో రాకపోయినా ముందు అసలు వాళ్ళు గెలుస్తారన్న నమ్మకం కూడా మీకు లేదంటారా? 175 ప్రజల్లో అంత విశ్వాసం ఉందని మీరు భావిస్తున్నారా? ఖచ్చితంగా 100% జగన్మోహన్ రెడ్డి గారిని ఒక మనవడగా, కొడుకుగా, అన్నగా, తమ్ముడిగా, మామయ్యగా కుటుంబం పెనవేసుకున్నారు కాబట్టి ఖచ్చితంగా అది జరుగుతుంది. ఇప్పుడు పవన్ కళ్యాణ్ కానీ ఇటు చంద్రబాబు కానీ వేరువేరుగా పోటీ చేయడానికి అయితే మాత్రం ముందుకు వెళ్తున్న పరిస్థితి కనపడుతుంది. అయినప్పుడు కూడా వాళ్ళు గెలుపు మీద బాగా ఎక్కువ ఇప్పుడు ఎమ్మెల్సీ సంబంధించిన దీంట్లోనే పట్టభద్రులు ఎన్నికల్లో వాళ్ళు విజయం సాధించారు. ఈ నేపథ్యంలో రేపు రానున్న రోజులన్నీ కూడా వాళ్ళకే ఉన్నట్టుగా చెప్తున్న పరిస్థితి. దీని మీద నేను ఎన్నిసార్లు చెప్పినా నువ్వు అదే దారికి వస్తున్నావు. ఇది దాని లెక్కలేదు. ఆ లోకల్ పర్సన్ బట్టి వాళ్ళు వేసిన ఓట్లు తెలుగుదేశం పార్టీని బట్టి కాదు. అంచేత ఇది లెక్కల్లో తీసుకునే అవసరం లేదు. ఇందాక కూడా మీకు చెప్పాను, తెలుగుదేశం కమ్యూనిస్టులు పోటీ చేసినప్పుడు ఆ పట్టభద్రుల్లో కమ్యూనిస్టులు గెలిచారు. అంచేత ఆ కమ్యూనిస్టులు ఏమైనా అధికారంలోకి వచ్చారా? అంచేత ఇదే అంతే. ఓకే, ఇది చూస్తున్నట్టయితే కారుమూరి నాగేశ్వర గారు చెప్తున్న ప్రధాన అంశాలు. ఇది కేవలం ఎమ్మెల్సీకి సంబంధించిన ఎన్నికలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా ఇది రానున్న 2024 ఎన్నికలకు సంబంధించి కాదు. 175 స్థానాలు తాము సాధించి తీరుతామని అయితే మాత్రం ఆయన చెప్తున్న పరిస్థితి. కెమెరామెన్ సురేంద్రతో వెంకట్, ప్రైమ్9 న్యూస్, అమరావతి నుంచి.